హుజూర్నగర్ పోలీస్ హుజూర్నగర్ సిఐ చరమంద రాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్తయ్య హుజూర్నగర్ అండ్ ఎస్ఐ నరేష్ గరిడేపల్లి అండ్ వాళ్ళ టీం ఈరోజు ఒక వినూత్నమైన నేరాలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు ఒక మనకు పోయిన అంటే ఈ నెల 3వ తారీఖు గోపిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకున్నాం రమ్మని చెప్పేసి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి వీళ్ళిద్దరూ కూడా మన ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. సో వాళ్ళ యాక్చువల్గా టైల్స్ వ్యాపారం చేసేది, వాళ్ళకు లాసెస్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రికూప్ చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పరిచయం అయినారు. సో మేము కూడా కొంటున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు చైల్డ్ కరెన్సీ అంటే మామూలుగా పిల్లలు ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్ల టైప్ ఉంటాయి కదా, అలాంటి బెండిల్స్ తయారు చేసుకొని వచ్చి మేము వెళ్తున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఈ ఆశపడ్డ ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి 7 లక్షల రూపాయలు రెడీ చేసుకొని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతోని పరారైపోతాడు. వాళ్ళు ఎటువంటి ఆనవాళ్ళు వదలరు, ఇనీషియల్గా ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఫేక్ ఫోన్ నెంబర్ ఒకటి అతనితో మాట్లాడడానికి వాడుకున్నారు, ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేదు. సో ఆ కేసు అయిన తదుపరి కంటిన్యూస్గా సిఐ చర్మంద రాజు రిటైర్ టెక్నికల్గా తర్వాత ఇతరత్ర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ గత ఆల్మోస్ట్ 20 డేస్గా ట్రైడ్ హార్డ్ టు డిటెక్ట్ దిస్ కేస్. ఫైనల్లీ మళ్ళీ మాకు ఇది ప్రోగ్రెస్లో ఉండగానే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఒక కేసు రావడం జరిగింది. నిన్న మనకి ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపీస్ జరిపోతులగూడెం చెందిన మాతంగి శ్రీను అనే వ్యక్తి కూడా ఇదే విధంగా చీట్ చేయడానికి అతను కొద్దిగా అలర్ట్ అయ్యి మాకు ముందే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో అతని ద్వారా ఈరోజు అతను ఇచ్చిన సమాచారం మేరకు మాకు ముందు కూడా ఒక కేసు జరిగింది. ఆల్రెడీ మాకున్న క్లూస్లో ఇతను చెప్పేవి మ్యాచ్ అయినాయి కాబట్టి సో వి కంక్లూడెడ్ ఈ గ్యాంగ్ ఇదే అయి ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు ఆ క్రమంలో అతనికి కూడా అమ్మబోతుండగా పకడ్బందీ వ్యూహంతో మా సిఐ గారు, ఎస్ఐస్ అండ్ సిబ్బంది అందరూ కూడా సిబ్బంది పేరు నాగరాజు, చెంపయ్య వీళ్ళందరూ కూడా పకడ్బందీగా బలరాం రెడ్డి ఎస్ఐ అండ్ ఆల్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడ ఈ నోముల వెంకటేశ్వరరావు, నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి, అదేవిధంగా ఈ రత్తయ్య కొమెర రత్తయ్య అలియాస్ తిరుపతి రెడ్డి. అంటే ఈ అలియాస్ పేరు ఏంటంటే వీళ్ళు చీటింగ్ చేసేటప్పుడు వాడుకునే పేర్లు, వెంకటేశ్వరరావు అని తిరుపతి రెడ్డి అని ఇట్లా వాడుకునే పేర్లు అన్నట్టు. సో వాళ్ళ ముగ్గురిని కూడా ఇక్కడ మన మఠంపల్లి రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు ఆ రెండో వ్యక్తిని సెకండ్ టైం కాంటాక్ట్ చేసిన క్రమంలో పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు ఈ మొదట చేసిన అఫెన్స్ మనకి గోపిరెడ్డి వెంకటరెడ్డితో చీటింగ్ చేసిన అఫెన్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అంటే వీళ్ళకి ఫస్ట్ టీం సెకండ్ టీం, ఫస్ట్ టీం వీళ్ళు ఉంటారు, సెకండ్ టీము ఆ గోల్డ్ చూపించే టీం ఉంటుంది. వాళ్ళు మన కోదాడ ఆర్కే లాడ్జిలో ఉన్నారు అంటే అక్కడికి వెంటనే వీళ్ళ యొక్క కన్ఫెషన్ రాసుకొని వీళ్ళన్నీ కూడా ఫార్మాలిటీ పూర్తి చేసి అక్కడ కూడా అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం 7 లక్షల రూపాయల నగదు ఏదైతే వెంకటరెడ్డి దగ్గర నుంచి మోసం చేసి తీసుకున్నారో అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఆ గోల్డ్ కోటెడ్ అది ఎట్లా ఉందో అది తీసుకొని అవి కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్, తర్వాత వాళ్ళ వెహికల్స్, ఒక ఆటో వాళ్ళు యూజ్ చేసినది 2 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఇవన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇది గ్రేవ్ కేసు. సిఐ చరమంద రాజు గారు దర్యాప్తు చేస్తున్నారు. సెకండ్ వన్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద ఎస్ఐ. అయితే కంప్లైంట్ని అంటే నమ్మించడానికి మేము కూడా కొంటున్నామని చెప్పేసి నోముల ప్రకాష్ ఏదైతే చేస్తాడో ఆయన వాడే ఆ చైల్డ్ కరెన్సీ అంటారు, నాట్ ఫేక్ కరెన్సీ, చైల్డ్ కరెన్సీ. యాక్చువల్గా ఇట్లా కంటి చూపు అది ఓపెన్ చేసి వస్తే తెలిసిపోతుంది, అది ఇట్స్ నాట్ ఏ జెన్యూన్ మోడల్. సో అది కూడా సీజ్ చేయడం జరిగింది.
ఇవన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళకి రిమాండ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. ఈ క్రైమ్లో మొదటి నుంచి కూడా తనదైన శైలిలో ఈ కేసును విచారణని అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ చర్మందరాజ్కి ఎంఎస్సి కొరకు మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది, ఐజీ గారికి రివార్డ్స్ కొరకు. అదేవిధంగా మిగతా ఎస్ఐలు సిబ్బందికి అందరూ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వెంటనే సార్ అందరినీ కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ వీళ్ళ యొక్క రివార్డ్ రోజు వెంటనే పుట్టప్ చేయాలని చెప్పినాడు. సో నా ద్వారా మేము రివార్డ్ రోజు పంపడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్.